అందరికీ నమస్కారం. నేను ప్రత్యేకమైన అతిథి ఇంట్లో ఉన్నాను. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి 'రాము' సినిమా చూసే ఉంటారు. నేనైతే నా చిన్నప్పుడు 4 సార్లు చూసిన సినిమా అది. ముఖ్యంగా ఏంటంటే అది పెద్ద మ్యూజికల్ హిట్ సినిమా. మరి ఆ సినిమాలో ఒక మూగ బాలుడు అద్భుతంగా యాక్ట్ చేసిన ఆ మూగ బాలుడు ఎవరో కాదు, రాజ్కుమార్. అప్పుడు మాస్టర్ ఆయన రాజ్కుమార్ గారు. ఇప్పుడు ఆయన ఎంత వయసు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటనేది మనం చూద్దాం. ఆయన ఇంకా చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు రాజ్కుమార్ గారి ఇంట్లో నేను ఉన్నాను. ఆయనతో మాట్లాడి అప్పుడు 'రాము' సినిమా అనుభవాలు కానీ, ఆ తర్వాత చేసిన సినిమా అనుభవాలు కానీ తెలుసుకుందాం. నమస్కారం రాజ్కుమార్ గారు. నమస్కారం సార్, 'రాము' సినిమా నిజంగా చెప్పాలంటే అది ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. ఏవిఎం వాళ్ళది. ఆ సినిమాలో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా అద్భుతంగా నటించారు, మగబాలుడిగా. ఆ అనుభవాలు చెప్పండి సార్. అసలు అది అంటే మెయిన్గా రామారావు గారితో యాక్ట్ చేయడం అది పెద్ద అదృష్టం. అది ఫస్ట్. దాని తర్వాత పెద్ద ఆర్టిస్టులు జమున గారు, రేలంగి గారు, వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం పెద్ద అదృష్టం. ఫస్ట్ తమిళ్లో తీశారు అది. దాని తర్వాత తెలుగులో తీశారు. తమిళ్లో పేరేంటండి? రామునే. రాము క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాము, అంతే. అది అంతే. ఓకే. అలా పెట్టారు. దాని తర్వాత చేశారు. మెయిన్గా ఏమంటే ఆ డిసిప్లిన్, ఆ పంక్చువాలిటీ, ఇదంతా రామారావు గారితో నేర్చుకున్నాను. అది పెద్ద అనుభవం. ఆయన సెట్కి 9 o'clock అంటే 8:45కి వచ్చేస్తారు. ఓకే. అలాగే డైరెక్టర్ ఎప్పుడు ఫుడ్ బ్రేక్ చెప్తారో అప్పుడే బ్రేక్ ఆయన లేస్తారు. బట్ నైట్ మాత్రం 9 o'clock తర్వాత ఆయన ఉండరు. డైరెక్ట్ చెప్పకుండా పోనీ 9 o'clock అయితే ఆయన లేచిపోతారు, అంతే. అది ఆయనది డిసిప్లిన్. ఇప్పుడు అదే సినిమాలో జెమినీ గణేషన్ గారు తమిళ వెర్షన్ చేశారు, రామారావు గారు చేశారు. కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇద్దరిని? కంపారిజనే లేదు. ఎందుకంటే ఆయన ఆ లెవెల్ వేరు, జెమినీ గణేషన్ లెవెల్ వేరు. ఆయన తమిళ ఆడియన్స్ కోసం ఆయన చేసింది, ఈయన సూపర్ స్టార్ తెలుగు ఆడియన్స్కి ఈయన చేశారు. సో నో కంపారిజన్ అట్ ఆల్. ఎన్టీ రామారావు గారికి ఇది రెండో సినిమా అండి మీది? అవును, రెండో సినిమా. ఫస్ట్ సినిమా ఏంటది? మంచి మనిషి. ఓకే. ఎలా వచ్చింది మీకు అసలు ఛాన్స్ ఈ సినిమాకి? అంటే ఫస్ట్ నేను మా నాన్నతో ఎప్పుడు రీ రికార్డింగ్ వెళ్తూ ఉంటాను. ఒకరోజు రికార్డింగ్ చూడాలని మా నాన్నతో. మీ నాన్నగారి పేరేంటి? హనుమంతాచార్. ఆయన ఎక్కడ చేసి? ఆయన మ్యూజిషియన్ కమ్ ఆర్టిస్ట్. ఆయన అయితే కన్నడ పిక్చర్లో అంతా యాక్ట్ చేసేవారు. ప్లస్ యూనివాక్స్ అని ఆ కాలంలో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ అది వాయించేవారు. సో ఆయన రికార్డింగ్ వెళ్ళేవారు, నేను తోడుగా వెళ్ళేవాడిని. ఒకరోజు నేను రికార్డింగ్ చూడాలి అంటే సరే తీసుకెళ్ళారు. అక్కడ అవాళ అన్ఫార్చునేట్గా ఎక్కడ రికార్డింగ్ లేదు, సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది, లేదంటే స్టూడియో మూసి ఉంది. ఇదే సరే నేను మూడౌట్ అయ్యాను. ఆయన చూశారు, సరే అబ్బాయి మూడౌట్ అయ్యాడని నన్ను ఏవిఎం స్టూడియోకి తీసుకెళ్ళి అక్కడ ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళారు. ఓకే. యూజువల్గా ఎడిటింగ్ రూమ్లో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే అలౌడ్. మా నాన్నగారికి ఆ ఎడిటర్ గోప్ అని తెలిసేవాళ్ళు, చాలా ఫ్రెండ్స్. సో దానివల్ల మేము ఎడిటింగ్ రూమ్లో ఎంటర్ అయ్యాము. అక్కడ ఆ మూవీలో చూసిందే నాకు ఒకే ఇది. ఎందుకంటే ఆ కాలంలో చిన్న స్క్రీన్లే లేదు కదా, పెద్ద స్క్రీన్ కదా. చిన్న స్క్రీన్లో చూసిందే ఒకే ఖుషి. అది చూస్తుంటే ఎస్పి ముత్తరమన్ గారు వచ్చారు. ఆ కాకుం కరంగళ్ళని ఒక తమిళ సినిమా, దాని ఎడిటింగ్ జరుగుతుంది, ఆయన కరెక్షన్ కోసం వచ్చారు. వస్తే నన్ను చూశారు. ఎవరండి ఈ అబ్బాయి అని అడిగారు గోపు దగ్గర. ఈ హనుమంతాచార్ గారు, ఈయన ఆర్టిస్ట్ కమ్ మ్యూజిషియన్, ఆయన అబ్బాయి ఆయన. అప్పుడు ముత్తరామన్ గారు చెప్పారు, సార్ నేను రాము అనే ఒక పిక్చర్ తీస్తున్నాం, ఈ మించి ఈ కుర్రాడు ఈ వయసులోనే మేము చూస్తున్నాము, స్క్రీన్ టెస్ట్ తీసుకొచ్చా అన్న. తీసుకోండి. సరే అంతా స్క్రీన్ టెస్ట్కి వెళ్ళాము. స్క్రీన్ టెస్ట్ అయిందే ఒక 2-3 days అవుతుంది సార్, ఏదైనా ఉంటే మీకు స్టూడియో నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పారు. మీ ఏజ్ ఎంత అండి అప్పుడు? అప్పుడు 8. సరేనే వచ్చేసిన తర్వాత ఒక 2-3 days తర్వాత ఏవిఎం స్టూడియో నుంచి కాల్ వచ్చింది. వచ్చి మా నాన్నగారితో, మీ అబ్బాయిని ఏవిఎం చెట్టియార్ గారు చూడాలని ఉన్నారు, తీసుకొస్తారని. వస్తామని చెప్పి వెళ్ళాము. ఆ ఆఫీస్ డోర్ ఓపెన్ చేస్తున్నాము. ఆయన తమిళ్లో వెనక రాము గడిచిన అంటే నాకు రాము దొరికాడని ఒకే ఖుషి ఆయనకి. మా నాన్నకు మాకు ఏమి అర్థం అవ్వలేదు, ఎందుకు ఇంత ఖుషిగా ఉన్నారు అని చెప్పేసి. దాని తర్వాత నాన్నతో మాట్లాడేసి నాతో మాట్లాడారు. నీ పేరేం బాబు అన్నారు. యోగేంద్ర కుమార్ అన్నారు. యోగేంద్ర కుమార్ అంటే ఈ నేమ్ వచ్చి తమిళ ఆడియన్స్కి రాదు నోట్లో, నేను మారుస్తానని చెప్పేసి ఆయనే రాజ్ కుమార్ అని పేరు మార్చారు. దాని తర్వాత ఫస్ట్ డే షూటింగ్లో జెమినీ గణేషన్, కేరోజే వాళ్ళది టెంపుల్ సెట్
అంటే ఇక్కడ జమున గారు చేసిన పాత్ర కేఆర్ విజయ్ గారు తమిళ్. కరెక్ట్. రామారావు గారిది జమిని గణేశన్. వాళ్ళతో ఫస్ట్ షాట్ తీస్తున్నారు ఫస్ట్ డే. నేను మా నాన్నగారు కెమెరా వెనక నించున్నాం. అప్పుడు అక్కడ చూడమేడ్ అని చెప్పేసి ఆస్థానం మేకప్ మ్యాన్ ఆయన వచ్చి మా నాన్నతో మీ అబ్బాయి చాలా లక్కీ బాయ్ అండి అన్నారు. మరి కాదండి, ఏవిఎం బ్యానర్, త్రిలోక్ చంద్రలాగా పెద్ద డైరెక్టర్, జమిని గణేశన్, కేఆర్ విజయ పెద్ద ఆర్టిస్టు, ఎంఎస్ విశ్వనాథన్, కన్నదాసన్ లాగా పెద్ద టెక్నీషియన్స్, వాళ్ళంతా చేస్తున్నారు పిక్చర్లో. ఆ పిక్చర్లో మా అబ్బాయి చేస్తుంటే అది లక్ కాదండి. అది కాదండి, 100 కుర్రవాళ్ళ మీద స్క్రీన్ టెస్ట్ చేశాము, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. అప్పుడే మాకు అర్థమైంది ఎలాగిది. అందుకే ఆయన ఏం చెప్పారు కదా, నాకు రాము దొరికాడని అంత ఖుషిగా ఇదే అయ్యాడు. మాకు తెలియదు. అంటే ఆయన మైండ్లో ఒక రూపాన్ని అనుకుని ఉంటారు బహుశా. ఆయన సెలెక్ట్ చేస్తున్నారు, సెలెక్ట్ అవటం లేదు, ఆయన ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో అది అప్పుడే మాకు అర్థమైంది, దానికే ఇంత ఖుషిగా ఇదే అయ్యారని చెప్పేసి. అది మాకు తెలియదు, అది తెలియకుండా జరిగింది, ఇది బై ఛాన్స్. అలాగే ఈ అంటే రాముకి ముందు ఏ సినిమాలు చేయలే మీరు అసలు? వచ్చేసాను. ఫస్ట్ ఫిలిం ఆనంద్ బాష్ప 63, అది కన్నడ ఫస్ట్ ఫిలిం. దాంతో సెకండ్ తెలుగు ఫిలిం మంచి మనిషి, రామారావు గారికి జూనియర్గా యాక్ట్ చేశాను. థర్డ్ ఫిలిం వచ్చి మావన మగుడు, జయలలిత గారిది డెబ్యూటెంట్ ఫిలిం. ఫోర్త్ సర్వజ్ఞమూర్తి, ఫిఫ్త్ మిస్ లీలావతి, సిక్స్త్ ఒక మలయాళం పిక్చర్, సెవెంత్ తమిళ డ్రామా. ఫస్ట్ తమిళ్ బట్ సెవెంత్ ఫిలిం, కెరీర్లో సెవెంత్ ఫిలిం. ఎన్టీ రామారావు గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అది హారిబుల్. ఏమంటే ఆ డిసిప్లిన్, ఆ టైమింగ్, అది రాము ఇండోర్లో తీసాము షూటింగ్స్ అంతా. అవుట్డోర్ వచ్చి మన చెన్నైలోనే అన్ని అవుట్డోర్ అంతా ఆయన అక్కడనే చేసాం. అదే అప్పుడు ఒకరోజు ఏదో షాట్ జరుగుతుంది. అది జరుగుతుంటే ఆయన ఏ షాట్ అంటే నాకు చావు తెలీదు అనే ఒక ఉంది సీన్ కదా, నేను మట్టిలో రాస్తాను కదా, ఆ సీను తీస్తున్నారు. ఫస్ట్ టేక్ చేశారు, త్రిలోక్ గారికి సాటిస్ఫై లేదు. మళ్ళీ సెకండ్ టేక్, థర్డ్ టేక్ ఓకే అయిపోయింది. బట్ రామారావు గారు నో త్రిలోక్, ఐ వాంట్ టు టేక్ వన్ మోర్ అన్నారు. సరే, లాస్ట్ 10th టేకే ఓకే అయింది. ఆయనకి ఏదో ఈ వాంట్ సంథింగ్ ఎల్స్. సో ఆ పట్టుదల, ఆ కమిట్మెంట్, అంత ఎక్స్పీరియన్స్ ఉండే మనిషి అప్పుడు 10th టేక్ వరకు ఆయన తీసుకెళ్ళి దాన్ని ఓకే చేశారు. అది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకో ఎక్స్పీరియన్స్, ఏదో షార్ట్ తీస్తున్నారు, నేను చూస్తున్నాను ఆయన్ని. చూస్తుంటే ఏం బ్రదర్ కరెక్టా చూసి అడుగుతున్నారు. అది తమాషి కాదు, నిజంగానే అడుగుతున్నారు. అది అంత పెద్ద మనిషి, ఆయన ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ, ఆయన అడుగుతున్నారు ఏం బ్రదర్ నేను ఓకేనా అంటున్నారు. అదంతా మర్చిపోలేము. చాలా ఇది ఫైటింగ్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ అన్నీ ఆయన వేరే లెవెల్. ఆయనతో యాక్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. నాకు మరి ఫుల్ పిక్చర్ యాక్ట్ చేసే ఒక అవకాశం దొరికింది. మీకు ఆ సినిమాతోనే మంచి గుర్తింపు కూడా, రికగ్నేషన్. మరి ఆయన సూపర్ స్టార్ కదా, ఆయనతో చేస్తే అందరు ఈవెన్ ఒక్క సీన్ చేస్తేనే వస్తుంది. నేను ఫుల్ పిక్చర్ ఆయనతో యాక్ట్ చేశాను, ప్లస్ టైటిల్ రోలు. రాము అంటే మీరే కదా. చాలా జమున గారు కూడా చాలా క్యాషువల్గా ఉండేవారు. ముఖ్యంగా ఏంటంటే ఆ సినిమాలో పాటలండి, పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిరుకలు 2, పాటలు పాడి జోకొట్టాలి, అది అద్భుతమైన సాంగ్. దాశరథి గారు రాసిన సాహిత్య పాటలు కూడా స్టార్టింగ్లో పాట కానీ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ రాధాకృష్ణయ్య అది మోటివేషనల్ సాంగ్. ఈ రాధాకృష్ణయ్య సాంగ్ని 2-3 ట్యూన్లు చేశారంటే ఏంటి? అవునండి సార్. అది ఎలాగంటే ఫస్ట్ ఒరిజినల్గా ఒక ట్యూన్ చేశారు, చేసి పిక్చర్ వేసి చేశారు. 3-4 days అయింది. ఆయన చెటర్ గారు చూసేసి లేదు ఇంకో ట్యూన్ చేద్దామని చేసి మళ్ళీ ఇంకో ట్యూన్ కంపోజ్ చేసి మళ్ళీ పిక్చర్ వేసేసారు. ఏమంటే పెండేల నాగేశ్వరరావు గారు, ఐ మీన్ పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు ఇద్దరు పాడారు. సరే సెకండ్ సాంగ్ కూడా ఇద్దరే పాడారు. పాడితే సెకండ్ సాంగ్ ఆయనకి ఏమో సాటిస్ఫై అవ్వలేదు చెటర్ గారికి. సో థర్డ్ టైము ఒరిజినల్ తమిళ్ సాంగ్ ట్యూన్ ఉంది, అదే వేశారు. అదే వేసి ఇప్పుడు 2 వాయిస్ వద్దు, 2 వాయిస్ ఘంటసాల గారినే పాడించండి అని చెప్పేసి 2 వాయిస్ రామారావు గారికి చెప్పేశారు. దాని తర్వాత దాదాపు 20-25 days అయింది ఆ సాంగ్ మాత్రం. బట్ ఏమంటే ఆ గ్రేట్నెస్ రామారావు గారిది, ఇన్ని ఏదైతే కూడా చిరాకు లేదు.
ఆయన అనుకుంటే ఏమి సార్ ఇది ఒకే సాంగ్ మళ్ళీ మళ్ళీ తీస్తున్నారని చెప్పేసి ఉండొచ్చు. లేదు, సైలెంట్గా ఉన్నారు. ఈ డిడ్ ఆల్ ద 3 సాంగ్స్ తీశారు, సైలెంట్గా ఉన్నారు. చాలా ఇదేగా, చాలా కోఆపరేటివ్. పిఠాపురం నాగేశ్వర గారు నాగి కోసం పాడారండి. అవును, కరెక్ట్. పిఠాపురం నాగేశ్వర గారు. కానీ అది సినిమాలో మాత్రం ఘంటసాల గారిదే ఉంటుంది ఇద్దరికి అదే 2 ట్యూన్ రాలేదు కదా, 3rd ట్యూన్ కదా ఓకే అయింది. ఆ 3rd ట్యూన్ ఘంటసాల గారే ఇద్దరికి పాడేశారు, దానివల్ల అలాగైంది. అదొక ఇది. కానీ మీరు యాక్టింగ్ పరంగా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో మోగబాలుడిగా. డబ్బింగ్ మాటలున్నావు కాబట్టి ఇక మీకు మీరే చెప్పారు తెలుగు సినిమాకి ఏమన్నా స్టార్టింగ్లోను? తెలుగు నేనే. తమిళకండి? తమిళ్కి కౌసల్య అని చెప్పేసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్, ఆమె నాకు డబ్బింగ్ ఇచ్చింది. బట్ తెలుగు నేనే మాట్లాడాను. తర్వాత ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేశారు మీరు? నిండు హృదయాలు. నిండు హృదయాలు అది రామారావు గారిదే. తర్వాత తహసీల్దార్ గారి అమ్మాయి, అమ్మ కోసం, చెల్లెల కోసం, పాండవుల బాల్యకథ, అందం కోసం పందెం. పాండవుల బాల్యకథ అది పిక్చర్ రాలేదు, అది 75%. అంటే బాలభారతం టైప్లో దానికి ముందు తీసిన పిక్చర్ ఇది. అది తీసి అది 75% అయ్యి ఇన్కంప్లీట్ అయిపోయింది. అందం కోసం పందెం. మీరు ఏమేసారా దాంట్లో? నేను దుర్యోధనుడు. ఆ అందం కోసం పందెంలో ఏమంటే ఒక ల్యాండ్ మార్క్ దాసనారాయణ గారిది డెబ్యూటెంట్ పిక్చర్. దాంట్లో ఆయనే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ఆ పిక్చర్కి ఇది. తర్వాత అండి, ఇక్కడ రామారావు గారి ఇంటికి ఎక్కువ మంది భక్తులు, మీ ఇంటికి దగ్గరే కదా, ఇప్పుడు ఉన్న ఇంటికి చాలా దగ్గర, అది వాకబుల్ డిస్టెన్స్ చెప్పాలంటే ఆ ఇంట్లో. అప్పుడు బస్సుల్లో జనాలు వచ్చేవాళ్ళు కదా రామారావు గారిని చూడటానికి. అయ్యో, ఒకరోజు అవుట్డోర్ షూటింగ్ జరగాలి. నేను ఏసీటీ త్రిలోచంద్ గారు, శరవణం గారు ముగ్గురు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అవుట్డోర్కి వెళ్ళేలాగా ఒక ప్లాన్. మేము వెళ్ళాము. వెళ్తే 10 to 15 బస్సెస్ భక్తులు, అక్క దేవుడు 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 అని ఇది. అప్పుడే నాకు అనిపించింది ఇంతమంది ఉన్నారు. నేను ఆయనతో మేకప్ రూమ్లో పక్కలో కూర్చున్నాను. మేకప్ వేస్తున్నారు ఆయన. వేసిన తర్వాత ఏం బ్రదర్ వెళదామా అన్నారు. సరే సరే, నేను యూజువల్గా నేను వచ్చాను కదా, శరవణన్ గారు కార్లో వచ్చాను, ఆయన కార్లో పోతున్నాను. నేను మిస్టర్ శరవణన్, ఐ విల్ టేక్ హిమ్, నువ్వు రా బాబు, నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి నన్ను ఆయన కార్లో తీసుకెళ్ళారు. అది పెద్ద సౌభాగ్యం అంటారు కదా. ఆయన పక్కన ఆయన కార్లోనే కూర్చొని వెళ్ళాము. అట్లాగా చాలా పెద్ద విషయం. రామారావు గారితో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు. ఒక సినిమా చేసింది అదే, కానీ ఇది కంటిన్యూగా చేయటం కదా. దాని తర్వాత ఆయన పిక్చర్లో చేశాను కానీ ఆయనతో చేయలేదు, ఆయనతో ఉండే కాంబినేషన్ చేయలేదు. మంచి మనిషిలో కూడా జూనియర్ ఎన్టీఆర్గా, నిండు హృదయాలకు జూనియర్ ఎన్టీఆర్గా, ముగ్గురు హీరో కదా దాంట్లో. రామారావు గారు, సోహన్ బాబు గారు, చలం గారు. దాంట్లో నేను జూనియర్ ఎన్టీఆర్గా. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదండి తమిళ వెర్షన్కి. తమిళ వెర్షన్. అవును, అక్కడ అది నిజంగా ఎక్స్పీరియన్స్ అందుకోవడం, రాష్ట్రపతి చేతుల మీదుగా, జాకిర్ హుస్సేన్ గారి చేతుల మీద అందుకోవడం అనేది చైల్డ్ ఆర్టిస్ట్గా మామూలు విషయం కాదు. అప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాడ్కాస్ట్ మినిస్టర్. ఓకే. 67 తమిళ సినిమా, 68 తెలుగు సినిమా రాము. 66 తమిళ సినిమా. ఓకే. ఇంకా కన్నడంలోనూ ఇవి చేశారని ఏమన్నా వేరే భాష? కన్నడ పిక్చర్లో చేశాను. కన్నడం, తమిళ్లో బాగా చేశాను. ఎంజిఆర్తో, శివాజీతో, వాళ్ళతో అంతా చేశాను. మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు చైల్డ్ ఆర్టిస్ట్గా? 50 సినిమాలు చేశారు. అప్పుడు బాగా కాంపిటీషన్ మీకు ఎవరండి అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుల్లో? చైల్డ్ ఆర్టిస్ట్లో కాంబినేషన్ అంతా పెద్ద ఏమి. అప్పుడు మాస్టర్ ప్రభాకర్ కూడా అప్పుడు చేస్తున్న టైమే కదా. నేను అతను పెద్దగా చేయలేదు, అయినా సపరేట్గా చేశారు. నేను మాస్టర్ స్టీజ్ అని చెప్పేసి ఆయనతో. దాని తర్వాత ముగ్గురు ఫైటర్స్ ఉంటారు చూసారా కుర్రోళ్ళు, వాళ్ళు ఒక కుర్రాడు మా నిండు హృదయాల్లో యాక్ట్ చేశారు. ఆయన జూనియర్ చెల్లంగా యాక్ట్ చేశారు. ఆయనతో కాంబినేషను. అలాగా ఆ మాస్టర్ రాము అని చెప్పేసి ఒకడు. అవును, మాస్టర్ రాము పాపం పసివాడు, ఆయనతో యాక్ట్ చేశారు. కానీ పాపం పసివాడు రాముకేమో ఈ రాములు అవకాశం రాలే. అదే సార్, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. తర్వాత కంటిన్యూ అవుదాం నటుడిగా అని ప్రయత్నాలు కానీ, లేకపోతే హీరో అవుదాం అని ప్రయత్నాలు కానీ ఏం చేయలేదా? ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే టీనేజ్ వచ్చిన తర్వాత కొన్ని ప్రొడ్యూసర్లు చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్దవాడుగా ఉన్నాడు వద్దని రిజెక్ట్ చేశారు. ఓకే. ఇంకా కొన్ని కంపెనీలో పోతే హీరోగా వేయచ్చు, బట్ చాలా చిన్నాడుగా ఉన్నాడు, 13 years 14 years ఉంది, హీరోగా లేదని అలాగే రిజెక్ట్ చేశారు. అటు ఇటు కానీ ఏజ్ కదా అది. సరే, నేనేం చేశాను, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండింది. అలాగే మ్యూజిక్, మీ నాన్నగారు ఎట్లాగా అదే కాబట్టి అలాగే మ్యూజిక్లో వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ దీన్ని ట్రై చేయలేదు, ఎందుకంటే అక్కడ బిజీ అయిపోయాను. ఓకే. అప్పుడు నేను యాజ్ అ మ్యూజిషియన్ నేను సూపర్ స్టార్ కీబోర్డ్లో. సో అలాగే కంటిన్యూ అయిపోయింది.
ఓకే. ఎవరెవరి దగ్గర చేశారండి మ్యూజిక్? నేను అందరితో అంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కేవి మాధవన్, చక్రవర్తి గారు, సత్యము, రాజా నాగేంద్ర, జీకే వెంకటేష్, పెండేల నాగేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారు, సుశల దక్షిణామూర్తి, అందరితో ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, అందరితో ఈ జనరేషన్ వాళ్ళతో చేశారా? చేశాను. ఏఆర్ రెహమాన్, హ్యారిస్ జయరాజ్, డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్, తర్వాత వందే మాతరం శ్రీనివాసం, వాళ్ళు శ్రీకాంత్ దేవా అని చెప్పేసి దేవా సన్ను దేవా ఆయనతో. కీబోర్డ్ మీరు యూజ్ చేసే ఎక్విప్మెంట్ పేరేంటండి? అప్పుడు వచ్చింది కాబార్గును, దాని తర్వాత సింథసైజర్ వచ్చేసి కార్గు, వాళ్ళది అది. ఆ తర్వాత రోలాండ్ అని చెప్పేసి ఆ ఇన్స్ట్రుమెంట్, అదంతా మాన్యువల్గా వాయించేవాళ్ళం మేము. ఓకే. దాని తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత దానికి మౌజ్ పోయింది. అడాప్ట్ అవ్వలేదు మీరు ఇక? అవలేదు. మీరు పనిచేసిన లాస్ట్ సినిమా ఏదండి? నేనా మన పుష్ప ఫస్ట్ పార్ట్ సామి సామి సాంగ్, దాంట్లో నేను అకాడిని వాయించాను. అట్లాగా. అదేండి పుష్ప సినిమాలో సార్ వాయించిందే ఆ పరికరం. మొత్తానికి పుష్ప వరకు పనిచేశారు, ఫస్ట్ పార్ట్ వరకు. పుష్ప. ఓకే. మీరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కానీ మనం కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, ఈ ఫీల్డ్ ఎంతకాలం ఉన్నాం, మీ నాన్నగారు ఆ ఫీల్డ్, అట్లా ఎందుకు ట్రై చేయలేదు? లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఏం లేదు, ఐడియా లేదు. నేను దీంట్లోనే బిజీగా ఉన్నాను, కాన్సన్ట్రేషన్ దీంట్లోనే ఉన్నది. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ అంటే దానికి వేరే వర్క్ చేయాలి కదా, మనం ప్రొడ్యూసర్ దగ్గర పోయి వెళ్ళాలి, అడగాలి, ఇది అదే ఆ ప్రాసెస్ వేరే. దాని తర్వాత ప్రమోట్ చేయాలి, అదంతా ఉంది కదా మ్యూజిక్ డైరెక్టర్ అంటే. మనకి మ్యూజిషియన్ అంటే ఏం లేదు, పిలుస్తారు, పోదాం, వాయిస్తాము, వచ్చేస్తాము అంతే. అది ఆ దాంట్లో ఉన్నాను. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ లేదు. ఇంకా ఈ ఫీల్డ్లో సినిమా రంగంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాలు ఏంటండి? ఇంకా అంటే సినిమాలో ఎలాగంటే ఎవరు ఫ్రెండ్స్ లేదు, ఎవరు ఎనిమీస్ లేదు, డిమాండ్. ఆపర్చునిటీ ఉంటే మిమ్మల్ని పిలుస్తారు, లేదంటే లేదు అంతే. పిలిచేటప్పుడు ఆహా దేవుడా ప్రభు అని చెప్పకూడదు, పిలవలేదంటే చిచి వాడికి ఏం తెలీదు అది చెప్పకూడదు. ఓకే. వాళ్ళ ఇంట్రెస్ట్కి వాళ్ళ రిక్వైర్మెంట్ అంతే, అది మనం తెరుచుకోవాలి. రెండవది ఆపర్చునిటీ వస్తుందా లేదా అని కూడా మనకు తెలియదు. సినిమాలో వస్తే వస్తుందో లేదంటే లేదు. మీరు అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. అది అలాగుంటే మీరు సినిమాలో రావచ్చు. డబ్బు సంపాదన పరంగా నటుడిగా మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇట్లా మ్యూజిషియన్గా కంఫర్ట్ అయ్యారు. ఎందుకంటే మ్యూజిషియన్గా ఏమంటే చాలా కమిట్మెంట్స్ ఉండదు. ఒక యాక్టర్గా చాలా కమిట్మెంట్స్ ఉంటుంది. మన ఎదురుగుండా పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు, ఎంజిఆర్, శివాజీ, రామారావు గారు, సోహన్ బాబు గారు, వాళ్ళ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు. వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుందా? మరి పెద్ద టెన్షన్ ఉంటుంది. ఆ చిన్న వయసులోనే ఆ టెన్షన్ ఉంది, చాలా టెన్షన్. అది డెఫినెట్. నాగేష్ కానీ, పద్మనాభం గారు కానీ, రేలంగి గారు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళతో అంతా యాక్ట్ చేసేటప్పుడు వీళ్ళ పిక్చర్ అంతా మనం చూసాము, వాళ్ళది అంతా ఎక్స్పీరియన్స్ అంతా ఉంది. సో వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్, ఇంత టెన్షన్ అక్కడ ఉండదు. అక్కడ ఏమంటే మనం కరెక్ట్గా వాయిస్తున్నామా లేదా అది, ఎందుకంటే మా మ్యూజిషియన్స్ అంతా మన వాళ్ళే, ఓకే, మన లెవెల్లో ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ యాక్టింగ్ అంటే పెద్ద లెవెల్, అదంతా పెద్ద లెవెల్. డబ్బులు సంపాదన పరంగా సినిమాల మీద ఎక్కువ నటుడిగానే ఎక్కువ వచ్చేదేమోగా. దాంట్లో పేరు ఉంది, ప్రతిష్ట ఉంది, డబ్బులు ఉంది, నేమ్, ఫేమ్, మనీ, అది ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మీరు రామ సినిమా ప్రభావమే కదా. కరెక్ట్, అది ఉంది. ఎప్పుడో చేసిన పిక్చర్కి ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే ఆ యాక్టింగ్ పవర్ అది వేరే, ఆ లెవెల్ వేరే. బట్ ఏమంటే అందరూ అడుగుతారు, ఏం సార్ మీరు యాక్ట్ చేయలేదండి. మనం యాక్ట్ చేయటం పెద్ద విషయం కాదు, మనకు టాలెంట్ ఉంది, అది కాదు పెద్ద విషయం. మనల్ని జనం చూస్తారా లేదా అనేదే పెద్ద విషయం. అంతే కదా. ఎందుకంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా మనం చేశాము, దానికి సపోర్ట్ ఎవరు? పెద్ద సూపర్ స్టార్. దానివల్ల మనం బచావాయాము. ఇప్పుడు మనమే హీరో అవుతామంటే మనం తీసుకెళ్ళాలి, పిక్చర్ని మనం మోసుకొని వెళ్ళాలి. అది ఆ కెపాసిటీ, ఆ ఇది ఉందా? టాలెంట్ ఉంది, బట్ జనం మనల్ని రికగ్నైజ్ చేస్తారా లేదా? ఎందుకంటే మనకన్నా దేవుడికి తెలుసు, సృష్టించేవాడు ఆయనకి తెలుసు. మనం పనికి రాము అని చెప్పేసే మనల్ని ఇలాగ తోసేశారు. వచ్చేసి ఉంటుంది. ఇప్పటికి నేను సూపర్ స్టార్. నటుడిగా జనం ముందుకు ఎప్పుడైనా వెళ్ళారండి మీరు? తెలుగు రాష్ట్రం ఏపీలో జనం ముందుకు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళానండి. భీమారావు ఫంక్షన్, ఫ్యాన్స్ అసోసియేషన్, అప్పుడు వెళ్ళాను. నిండు హృదయాలు 100 days ఫంక్షన్, రామారావు గారు, సావిత్రి గారు అంతా వచ్చారు, అప్పుడు వెళ్ళాను. చాలా ఇదంతా జనం ఎలా రిసీవ్ చేస్తున్నారు మిమ్మల్ని? భీమవరం అందరూ రాము అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్. మా ఫాదర్ గురుగారు ఉన్నారు, పంచాక్షి గవాయిగారు అని, గదగ్లో.
ఆయన చూడడానికి నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు మధ్యలో ఎక్కడో ఒక స్టేషన్లో దిగాము. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి. దిగాము. అక్కడ ఒక 90-year-old లేడీ కాల్లో పడింది. నువ్వు దేవుడు 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 నీకు నోరు తీసేశారు, ఎలా వచ్చిందా లేదమ్మా అది సినిమా, అది ఉట్టి యాక్టింగ్ అంటే నమ్మదే లేదు. ఇది యాక్టర్కే వస్తుంది అది అంతా. అలాగే తాడేపల్లిగూడెంలో ఒక విలేజ్ 4 kilometers లోపల ఒక విలేజ్. ఆ విలేజ్లో ఏమంటే టూరింగ్ టాకీస్ అంత 2 days 3 days వెళ్తుంది. దాని తర్వాత రిమూవ్ చేస్తారు పిక్చర్, కొత్త పిక్చర్ వేస్తారు. అక్కడ ఏమంటే లవకుశ రికార్డు 1 week జరిగింది. అది రికార్డు ఆ థియేటర్. ఆ థియేటర్లో రాము 4 weeks జరిగింది. సో ఆ థియేటర్ ఓనర్ మా ఇంటికి వచ్చి నాన్నగారితో చెప్పారు, ఫెలిసిటేట్ చేస్తాము మీ అబ్బాయిని తీసుకురావాలని. తీసుకెళ్ళాము. ఆ 4 kilometers అంటే తాడేపల్లిగూడెం నుంచి ఆ విలేజ్ వరకు 4 kilometers రాజ్కుమార్ సుస్వాతం అని ఆ బ్యానర్ ఉంది. ఎంత పెద్ద ఇది హానర్. అక్కడ ఒక రైస్ మిల్లర్ ఓనర్ ఆయన చెప్తున్నారు, సార్ మీ అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకుంటాను, మీకు ఎంత డబ్బులు కావాలో ఇస్తాను. బాబు నేను ఇంటికి వెళ్ళాలి, నాకు భోజనం పెట్టాలి మా ఆవిడ ఓనర్లే అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అదంతా ఆ ఎక్స్పీరియన్స్. ఆ జనం ఆ 4 kilometers జనం నాకు ఓపెన్ జీప్లో తీసుకెళ్లారు. ఓపెన్ జీప్లో అంత జనం, ఒక కుర్రాడికి అంత ఇదా అంటే యాక్టింగ్లో అది ఉంది. అదే బట్ ఏమంటే ఆ ఫేస్లో ఆ ఇది ఉండాలి, ఆ కరిష్మా ఉంటేనే వస్తుంది. అందరికి రాదు అది. భీమవరంలో గెస్ట్ ఎవరండి? చీఫ్ గెస్ట్ ఎవరు భీమవరంలో? అది రామారావు గారు పిక్చర్ వచ్చింది ఎవరంటే నాగేశ్వరరావు గారు. ఆయన నాకు షీల్డ్ ఇచ్చారు. ఆ ఈగో లేకుండా ఆయన వచ్చి నాకు షీల్డ్ ఇచ్చారు. ఆయన మాట్లాడేసి వెళ్ళారు. ఏమైనా అన్నారా మీరు నా సినిమాలో కూడా అవకాశం ఇస్తాను అట్లాంటి? అలాగేం చెప్పలేదు. ఈ పిక్చర్ గురించి ఆయన మాట్లాడారు. ఈ కుర్రాడు బాగా యాక్ట్ చేశాడు, చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అది ఇది అన్నారు. క్లాప్స్ అంతా కొట్టారు. కానీ ఆయనతో చేసి నటించే అవకాశం రాలేదు. ఆయనతో ఆయన హరినాథ్ వాళ్ళతో రాలేదు. రామారావు గారు, శోభన్ గారు వాళ్ళతో, కృష్ణ గారితో డైరెక్ట్ కాంబినేషన్ లేదు. ఆయన జూనియర్గా చేశాను చెల్లెల కోసం, చెల్లెల కోసం, అమ్మ కోసం, ఈ అంజలి గారి పిక్చర్. అది 2 పిక్చర్లను ఆయన జూనియర్ కృష్ణగా యాక్ట్ చేశాను. అది ఆయన పిక్చర్లో చేశాను. సో 2 సూపర్ స్టార్తో, ఒక్క సూపర్ స్టార్ మిస్ అయింది, నాగేశ్వరరావు గారు. ఆ సూపర్ స్టార్తో మిస్ అయింది. ఎంతమంది అండి మీరు అన్నదమ్ములు? ఇద్దరా? మీరు పెద్ద? ఓకే. మీ తమ్ముడు ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ చేస్తారు. ఓకే. మీ వైఫ్ ఏం లవ్ మ్యారేజ్ అండి లేకపోతే అరేంజ్ మ్యారేజ్? మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగేనండి? కాదండి, కన్నడం. కానీ తమిళ్లో సెటిల్ అవ్వటం వల్ల మీరు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు కదా. అంటే తెలుగు పిక్చర్లు యాక్ట్ చేశాను ఒకటే. రెండోది మ్యూజిక్ లైన్ వచ్చిన తర్వాత అన్ని తెలుగు పిక్చర్లు యాక్ట్ చేసే వాయించేవాను కదా, అది చూసే ఆపర్చునిటీ. రెండోది ఏమంటే మెడ్రాస్ అని పేరు, 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ తెలుగు పీపుల్ ఓన్లీ ఇక్కడ ఉండేవారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో నేను చెప్తాను, సినిమా ఇండస్ట్రీలో 60% ఆఫ్ ద పీపుల్ తెలుగు పీపుల్. సో వాళ్ళతో మాట్లాడే మన వాసురావు అని చెప్పేసి ఆయనతో ఈయనతో అందరి దగ్గర మాట్లాడేది తెలుగునే మాట్లాడేది. ఆశేష్ గారు అని చెప్పేసి మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలుగునే చెప్పారు. రాజేశ్వరరావు గారు వచ్చి ఏమైనా ఇన్స్ట్రక్ట్ బాబు ఇలాగ వాయించి తెలుగునే చెప్పారు. పెండెల నాగేశ్వరరావు గారు ఆయన, చక్రవర్తి గారు ఆయన తెలుగు, సత్యం గారు ఆయన తెలుగు మాట్లాడారు. అంతా వద్దండిలే మొత్తం అందరూ తెలుగు వాళ్ళే, తెలుగులో మాట్లాడేవారు. సో అలాగా కాస్త ఏదో మాట్లాడేశాను తెలుగులో. ఒకసారి మీ మిస్సెస్ని కూడా మాకు పరిచయం చేయండి. ఎందుకంటే రాము సినిమాలో బాలనటుడికి మరి ఈయన మీ వైఫ్ కూడా చూపిస్తే బెటర్ అన్న ఉద్దేశం. ఒకసారి పిలవండి. వీళ్ళే మా మిస్సెస్ వినత రాజ్కుమార్ అని చెప్పేసి. వీళ్ళు సాక్రిఫైసు, మా చిన్న అబ్బాయి సాక్రిఫైసు. వాళ్ళిద్దరి వల్లనే నేను ఇక్కడ ఉండేది, లేదంటే లేదు. మా మిస్సెస్ చాలా కోఆపరేటివ్. ఓకే. జాబ్ ఏమైనా చేసేవాళ్ళు అండి? వాళ్ళు టీచర్గా ఉన్నారు అప్పుడు, ఒక 11 years చేశారు. దాంతో రిటైర్డ్ అయిపోయారు. రాము సినిమాలో బాలనటుడు మాస్టర్ రాజ్కుమార్ గారికి ఇప్పుడు వైఫ్ అనమాట. గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడు 68లో సినిమా, 27 సినిమా, ఆ బాలనటుడికి మరి ఇప్పుడు 82లో మ్యారేజ్. ఎప్పుడండి, ఏ సంవత్సరం అండి మ్యారేజ్ అయింది? 83 జనవరి. 83లో జనవరి 20th. ఓకే. అప్పుడు రామారావు గారు రాజకీయాలు కూడా వెళ్ళిపోయారు. కరెక్ట్. ఎప్పుడైనా రామారావు గారికి తీసుకెళ్లారండి మీరు? లేదు, ఎప్పుడు కలవలేక? కలిసాను. చక్రవర్తి గారు ఒక ప్రొడక్షన్లో, ఆయన డైరెక్షన్లో
రీ రికార్డింగ్ ఆయన వచ్చారు. అప్పుడు ఊరికే నేను రాము అని చెప్పి సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అంతే. ఓకే ఓకే బ్రదర్. ఫ్యామిలీని ఎప్పుడు తీసుకెళ్ళటం కానీ పరిచయం చేయడం కానీ జరగదు. ఎందుకంటే ఆయన బిజీ సీఎం. మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. పెద్ద ఆయన చనిపోయారు 2018లో. చిన్న ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇది మా రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ. 2 అబ్బాయిలు, ఒక ఆయన చనిపోయారు, ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు. సినిమా రంగంలో మీరు మర్చిపోలేని మెమరీస్ ఏమైనా ఉంటే ఇంకేమన్నా? తమిళ డ్రామాలో ఫస్ట్ యాక్ట్ చేస్తున్నాము. దాంట్లో క్లైమాక్స్ సీన్ ఉంది, ఆ నిప్పు సీన్ యాక్ట్ చేస్తున్నాము. అదేమని చేశారు, చేతులు కట్టేశారు దీంట్లో కట్టేసి నిజంగానే కట్టేశారు. అది కట్టేసి కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి చేశారు. ఒక 2-3 డేస్ జరుగుతుంది వర్క్. ఏమంటే ఆయన కెరోసిన్ వేస్తున్నాడు అక్కడ ఆ సెట్ బాయ్. ఈ కెమెరామెన్ ముత్తుస్వామి గారు ఏమయ్యా ఇంత లేట్ అవుతుందని ఏదో చెప్పాడు. నెక్స్ట్ డే ఎవరికి తెలియకుండా ఆయన పెట్రోల్ వేసేసారు. ఎందుకంటే త్వరగా రావాలి అని చెప్పేసి పెట్రోల్ వేసారు. అది ఎవరికి చెప్పలేదు ఆయన. వేసేసారు. అది చాలా మంట, ఫారెస్ట్ ఫైర్ లాగా ఇది అయిపోయింది. కేఆర్ విజయ, అశోకను, జమిని అందరూ బయట వచ్చేసారు. నేను మాత్రం చిక్కున్నాను. త్రిలోచంద్ర గారు తమిళ్లో చెప్తున్నారు, పైన కాపాడు అంటే అబ్బాయినే కాపాడండి అని. దాని తర్వాత తమిళ్లో బిడ్డని కాపాడండి అని ఆయన వాయిస్ వస్తుంది. నేను ఆయనే చూస్తున్నాను. అందరూ ఒక 50 మంది స్టంట్ వాళ్ళు అందరూ బయట ఉన్నారు. ఆయన ఒకే అరుస్తున్నాడు, కాపాడండి. ఆయన చాలా స్టౌట్గా హైట్గా ఉండేవారు, చాలా స్లోగా నడుస్తున్నారు ఎప్పుడు. అవాళ ఆయన చూశాను, ఆయన ఫేసు రెడ్డిష్ అయిపోయింది. ఈ అమ్మవారిది కాళీది ఉంటుంది చూసారా, అలాగా ఆ ఫేసు, ఆ కళ్ళంతా పెద్ద అయిపోయి ఆయన పరిగెత్తి వచ్చి దాన్ని ఏమంటారు, దీన్ని వరలు అంటారు, ఏమంటారు దాన్ని తెలుగులో? తాడండి కాదండి, ఆ రాయి రోకులు దాంట్లో కట్టేశారు కదా, ఆ రోకులు సైతం అలాగే తీసుకొచ్చేసారు. ఆయన పరిగెట్టడం అనేది త్రిలోచంద్ర గారు. ఆయన హైటు చాలా స్లోగా నడుస్తారు, చాలా ఓవర్ వెయిట్. అలాంటి మనిషి అవాళ ఆ ఫేస్ అలాగే రెడ్డిష్, ఇంతవరకు నాకు ఆ ఫేస్ అలాగే గ్యాప్ ఉంది. ఆ కళ్ళంతా పెద్దదై ఫేస్ అంతా రెడ్ అయిపోయి ఆ కాళీలాగా ఇదే అయిపోయి ఆయన పరిగెట్టి వచ్చి ఆ రోకులతో నన్ను తీసుకొచ్చాను. అది మరోలేని ఇదే. దాంతో మా తల్లి అమ్మగారికి తెలిసి వద్దు, షూటింగ్ వద్దు, పిక్చర్ వద్దు అని దాని తర్వాత ఏం చెట్టారు గారు వెళ్ళి కాంప్రమైజ్ చేసి, లేదమ్మా అయిపోయింది, జరిగింది, రేపు నుంచి మీకు ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వస్తారు అని చెప్పి నెక్స్ట్ డే ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వచ్చి ఆ షూటింగ్ అలా జరిగేది. మరవలేను. తెలుగు తమిళ్ ఏమైనా చేంజెస్ చేశారండి? సేమ్ అన్న? అవును, ఇది కామెడీ సీన్స్ అంతా యాడ్ చేశారు కదా, ఆ డ్యాన్స్ గీన్స్ అంతా, గీతాంజలి గారిది డ్యాన్సు, ఆ కామెడీ సీన్స్ అంతా ఎక్స్ట్రా, ఒక 2 రీల్స్ ఎక్స్ట్రా అయింది. అంటే ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏమన్నా ఇదండి? అవునండి, హిందీ పిక్చరు దూర్ గగన్కి చావమే అని చెప్పేసి కిషోర్ కుమార్, ఆయన వైఫ్, ఆయన అబ్బాయి అమిత్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురే యాక్ట్ చేసింది ఆ పిక్చర్. అట్లాగా అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి లేదు, ఆ రైట్స్ తీసుకున్నారు. ఆ రైట్స్ యాక్చువల్గా వాసు మేనన్ అని చెప్పేసి, వాసు మేనన్ కృష్ణమూర్తి ఎవరో వాళ్ళ దగ్గర ఉండింది, శరవణ గారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే పతేర్ పాంచాలి అంటారు కొంతమంది, పతేర్ పాంచాలి ఇన్స్పిరేషన్ కాదు, దూర్గానికి చెప్పి డైరెక్ట్ ఆ పిక్చరే యాజ్ ఇట్ ఈస్. మీరు హిందీలో చూడండి, కిషోర్ కుమార్ గారిది దూర్గానికి యూట్యూబ్లో ఉంది. అది హిట్ అనే సినిమా లేదు, ఫ్లాప్. ఆ ఫ్లాప్ అదే దానికే అన్నారు. ఆ ఫ్లాప్ పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే వాసు గారు, విజయ కృష్ణమూర్తి ఎవరో చెప్పారు, ఈ ఫ్లాప్ పిక్చర్ ఎందుకంటే చేసా, నేను తెలియకుండా నేను రైట్స్ తీసుకున్నాను కిషోర్ కుమార్ దగ్గర, దాన్ని మీరేం తీసుకుంటారు, దీంట్లో ఈ పిక్చర్లో ఎంజాయ్ చేస్తే కూడా పిక్చర్ జరగదు, అలాంటి పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే, లేదు నాకు ఈ పిక్చర్ తీయాలని ఉంది అని పట్టుదలతో ఈ పిక్చర్ రైట్స్ తీసుకున్నారు. చెట్టియార్ కాదు, శరవణం గారు, ఏవిఎం శరవణ, చెట్టియార్ గారు సన్ను, సెకండ్ సన్. అంటే వాళ్ళకి నమ్మకం ఉంది, సినిమా ఆడుతుందని నమ్మకం ఉండబట్టి కాదు ఆయనకి. నాకు పిక్చర్ హిట్ ఫ్లాప్ అది కాదు, ఈ పిక్చర్ తీయాలని. డైరెక్టర్ కూడా కృష్ణన్ పంజు వేయాలని ఉండింది, లేదు త్రిలోచంద్రే చేయాలని ఆయన పట్టుదల పెట్టి ఈ పిక్చర్ ఇది చేశారు. ఓకే, తమిళకి తెలుగుకి కూడా త్రిలోచంద్రే. త్రిలోచంద్ర గారు. తెలుగులో ఏమంటే రామారావు గారు, చెట్టియార్ గారికి రామారావు గారు చేయాలని, బట్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఏమన్నాడు, లేదండి ట్రాజడీ పిక్చర్ రామారావు గారికి సెట్ అవ్వదు, ఒకటి మీరు నాగేశ్వరరావు గారిని పెట్టండి, లేదంటే హర్నాథ్ గారిని పెట్టండి
డిస్కషన్ జరిగింది అయితే ఆయన చెప్పారు, లేదు నేను రామారావు గారినే పెడతానంటే మేము బిజినెస్ చేయము అంటే మీరు చేయండి చేయకపోండి, నేను రామారావు గారినే పెట్టి తీస్తాను. పట్టుదలతో ఆయన రామారావు గారినే పెట్టి తీశారు. ఎందుకంటే దానికి ముందు ఒక 2-3 ట్రాజడీ పిక్చర్ బాగా సరిగ్గా పోలేదు. దానికే అక్కడ పూర్ణచంద్రరావు గారిని చెప్పి ఆయనే మెయిన్ అక్కడ. పూర్ణ పిక్చర్స్ వాళ్ళ ఆయన డిస్ట్రిబ్యూటర్, మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఏవిఎం కామరాజ్ గారు వాళ్ళు. కరెక్ట్, ఏవిఎం ప్రొడక్షన్కి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళు ఎంతో చెప్పారు, లేదండి ఒకటి హర్నాథ్ వేయండి, లేదంటే నాగేశ్వరరావు గారు వేయండి. లేదు నేను ఇదే వేస్తాను. ఆ పిక్చర్ ఎవరు తీసుకోలేదు, ఓన్ రిలీజ్ చేశారు. ఏం చెట్టారు ఫస్ట్ వీక్ ఓన్ రిలీజ్, బంపర్ కలెక్షన్. దాని తర్వాత అందరూ వచ్చి ఇది అయ్యి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్. దాని తర్వాత అందరూ వచ్చి ఇది అయ్యి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్. కేఆర్ విజయ పాత్రని జమున గారితో ఎందుకు అనుకున్నారు, మళ్ళీ మార్చారు? తెలుగులో కూడా కేఆర్ విజయ్ గారు చేయొచ్చు కదా. తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు కదా అప్పటికి. ఎవరు దానికి ముందు కేర్ చేసిందా లేదా చేసింది కేసీఆర్ కానీ అంటే 60s లో 60s ఎన్టీ రామారావు గారి సినిమా ఉంది. అది 70s లో ఉండదు, 70s 60s లో ఆమె అప్పుడే కొత్తగా వస్తుంది తమిళ్లోనే. 62, 63లోనే ఆమె ఇంట్రడ్యూస్ అయింది కర్పగం అనే పిక్చర్లో. ఇది 66, 4 years అంతే, అప్పుడే వస్తుంది. ఓకే, బట్ తెలుగులో యాక్ట్ చేయలేదు, తమిళ్ మలయాళం అనుకుంటాను. తెలుగులో కాస్త ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలని జమున గారు బెస్ట్ కదా. పుష్పలత గారు సేమ్ అదే పాత్ర వేశారు. సేమ్ అదే ఒక 2 సీన్ కదా, దానికి వాళ్ళే వేశారు, చేశారు. రాము చేశారు. రాము గారు తమిళ్లో విశ్వనాథం గారు మెయిన్ మ్యూజిక్. తెలుగులో ఆయన చేయమంటే టైం లేదు, గోవర్ధన మాస్టర్ గారిని చేయమన్నారు. ఆయన అసిస్టెంట్ అక్కడ, ఆయనే చేశారు. ఆయన తమిళ్లో అంతా వర్క్ చేశారు కదా, దానికే తెలుగులో చేశారు. గోవర్ధన్ గారనే వస్తుంది పేరు, గోవర్ధన్ మాస్టర్ ఆయన పేరే వచ్చింది. అదే కానీ సేమ్ పాటలే కదా, సేమ్ పాటలు రికార్డింగ్ అంతా చేశారు. ఇంకా గుర్తు చేసుకోండి, ఇంకేమైనా మర్చిపోయారేమో అసలు ఈ సినిమా అనుభవాల్లో? అదే ఈ అనుభవం, ఈ ఫైర్ యాక్సిడెంట్ మర్చిపోలేము. తెలుగు వర్షన్ పరంగా అట్లాంటి ఏం రాలేదు, ఎందుకంటే ఫస్ట్ డే నుంచే ఫైర్ బ్రిగేడర్స్ వచ్చేసారు. ఎందుకంటే బిటర్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, కరెక్ట్గా పక్కాగా ఉండింది. రామారావు గారిది ఫైటింగ్ సీన్స్ అంతా క్లీన్గా ఉండింది, ఏం ప్రాబ్లం లేదు. తెలుగులో ఏం ప్రాబ్లం లేదు, తమిళ్లోనే ప్రాబ్లం వచ్చింది. తమిళ్ ఫస్ట్ టైం తీసేవాళ్ళు, అదే ఇదే అయింది. అంటే స్టార్టింగ్లోనే రామారావు గారు యుద్ధానికి వెళ్ళిపోవటం, వచ్చేసరికి భార్య చనిపోవటం, మీరు మాటలు లేకపోవడం అనేది ఐడెంటిఫై అవుతుంది. అట్లా అది సినిమా లాస్ట్లో మళ్ళీ అదే ఫైర్ యాక్సిడెంట్లో మళ్ళీ మాట రావటం, ఆ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది. అలా క్లైమాక్స్ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది. ఆ పిక్చరు 35 సెంటర్స్ రిలీజ్ చేశారు. 25 సెంటర్స్లో 100 days, మిగతా 10 సెంటర్స్లో 100 ఇది సిల్వర్ జూబ్లీ. దాంట్లో ఆ సిల్వర్ జూబ్లీలో ఒక సెంటర్ 35 weeks. తమిళ్లో అంత ఇదే సక్సెస్ అవ్వలేదు. తమిళ్లో 100 days అంతే, ఈ సిల్వర్ జూబ్లీ లెవెల్ లేదు. ఎందుకని తమిళ వెర్షన్లో అంతే, తమిళ ఆడియన్స్కి అంతే వాళ్ళు రిసీవ్ చేస్తారు. బట్ తెలుగులో అదేమో తెలియదు. లేదు, ఆ స్టోరీ సబ్జెక్ట్ జెమినీ గణేశన్ ఇమేజ్ కాదు. అదే జెమినీ గణేశన్ గారు చేసిన పిక్చర్ అంతా సిల్వర్ జూబ్లీ పోయింది. కళ్యాణ పరిస్థితి, తేనీలు అదంతా అది కాదు. ఈ సబ్జెక్ట్ అంతే, వాళ్ళు అంతే రిసీవ్ చేస్తున్నారు. ఆ తెలుగు వాళ్ళకి ఏమో తెలీదు, అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ పిక్చర్, చాలా ఇన్వాల్వ్ అయ్యారు. రాజ్కుమార్ గారు, మీరు మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను. చాలా వరకు ఏంటంటే బయట పాట రిలీజ్ అయినప్పుడు ఇది పాట, కాపీ ట్యూను, పలానా దాని నుంచి కాపీ కొట్టారంటూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది అసలు? అంటే సమ్టైమ్స్ ప్రొడ్యూసర్ డిమాండ్ ఉంటుంది, సమ్టైమ్స్ డైరెక్టర్ డిమాండ్ ఉంటుంది, సమ్టైమ్స్ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ట్యూన్ నచ్చి ఉంటుంది, అది చేద్దామని చేస్తారు. అలాగొస్తుంది ఆ కాపీ ట్యూన్. రెండోది ఇది కమర్షియల్ అనేటప్పుడు మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, లొంగిపోవాలి. కానీ వాళ్ళు అడుగుతారు కదా, నా ట్యూన్ కాపీ కొట్టేవేంటని వాళ్ళు అడిగితే ప్రమాదం ఉంది. రైట్స్ అడుగుతారు, రైట్స్ చేస్తారు. ఓకే, అడుగుతారు. మొదట్లో అప్పుడు 70s, 80s పెద్ద లేదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో దానికే పోయి రైట్స్ అడగటం, చేయటం అదంతా ఉంది. ఇప్పుడు రైట్స్ తీసుకుంటారు, వేస్తారు. అంటే కొన్ని దీంట్లో క్రెడిట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, అది ఉంటుంది. బట్ రైట్స్ తీసుకొని చేస్తారు, లేదంటే వాళ్ళు సూ చేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ఎక్కువ వచ్చిందండి, వచ్చినా కానీ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం వల్ల అదనంగా బెనిఫిట్ ఏంటి? లైవ్ ఇన్స్ట్రుమెంట్లో ఏమంటే ఆ ఫీలింగ్స్ ఉంటుంది. నేను వాయిస్తున్నానంటే ఫీలింగ్. ఎలక్ట్రానిక్స్లో ఫీలింగ్స్ ఉండదు, బట్ టోన్ ఉంటుంది. మీకు ఆ సౌండ్ వస్తుంది, బట్ ఆ ఫీలింగ్ ఉండదు. అదే తేడా.
సో దానికి ఎప్పుడైనా ఆ ఫీల్ రావాలంటే ఆ, మా లాంటి వాళ్ళని పిలుస్తారు అకౌస్టిక్ ఇన్స్ట్రుమెంట్, లేదంటే అన్ని ఎలక్ట్రానిక్స్ కొట్టేస్తారు. కొట్టేస్తారు. అది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ, తర్వాత ఏంటి, ఒక పాట అంత పెద్ద హిట్ అయిందంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ కారణం అనుకోవాలా, సింగర్ కారణం అనుకోవాలా, లిరిక్ రైటర్ కారణం అనుకోవాలా? అది టీం వర్క్ అంతే, టీం వర్క్. టీం వర్కే. ఎందుకంటే ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేస్తారు, దాని తర్వాత లిరిక్స్ రాస్తారు. ఇంకో కొన్ని సాంగ్స్లో లిరిక్స్ ఫస్ట్ రాస్తారు, ట్యూన్. ఈ కంపోజింగ్ ప్రాసెస్ అయిన తర్వాతనే కదా సింగరు. అదే ఫస్ట్ ఈ కంపోజ్ అవ్వాలి కదా సాంగ్, అయిన తర్వాత వాళ్ళు. సో వాళ్ళు ఏమంటే ఈ కంపోజింగ్ని పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళేది వాళ్ళు. ఇంకోళ్ళు కూడా ఉన్నారు, అది ఎవరంటే సౌండ్ ఇంజనీర్. మీకు సౌండ్ తీసుకెళ్ళాలి కదా, ఆయన పిక్చర్లో రాడు, టైటిల్లో ఉంటుంది బట్ ఎవరు గుర్తించరు, రికగ్నైజ్. బట్ సౌండ్ ఇంజనీర్ ఇంపార్టెంటే. రికార్డింగ్కి ఎంత టైం పడుతుందండి అసలు? రికార్డింగ్లో ఆ టైంలో 7 to 1 ఫినిష్ చేసేవాళ్ళు. పొద్దున్న 7 o'clock స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 o'clock చేస్తాం. రికార్డింగ్ ముందే రిహార్సల్స్ లాగా ఏమైనా ఉంటుందా? అక్కడే అక్కడే ఆ రిహార్సల్ అంతా, టేకు అంతా, మానిటర్ టేక్ అంతా అక్కడే, బ్యాలెన్సింగ్ ఆ టైంలో ఫినిష్ అయ్యి. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఎలాగంటే టైం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే సపరేట్గా మిక్స్ చేస్తారు. అకార్డియన్ సపరేటు, వయలిన్ సపరేటు, ట్రంపెట్ అలా సపరేట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తారు, లేదా ఒకే రోజులో డిఫరెంట్ పార్ట్స్ వస్తుంది. సో ఇప్పుడు లేట్గా అవుతుంది, ఎందుకంటే డీటెయిల్ కావాలని. ఆ టైంలో ఏమంటే ఒక టోటల్గా వస్తే చాలు. మెయిన్ వాళ్ళకి వాయిస్ మెయిన్, లిరిక్స్ మెయిన్. ఇప్పుడు ఏమంటే మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్, రిథమ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సపరేట్ ట్రాక్ తీస్తున్నారు. సో కొంచెం టైం ఎక్కువ పడుతుంది, వారం రోజు పడుతుంది ఒక సాంగ్. మీకు తెలిసి ఎక్కువ రోజులు రికార్డింగ్ చేసిన సాంగ్ ఏమైనా ఉందండి? ఎక్కువ రోజులు రికార్డింగ్ మా టైంలో లేదు, ఇప్పుడు ఎలాగో తెలియదు నాకు, ఎందుకంటే నేను పెద్దగా వాయించడం లేదు. బట్ ఏమంటే ఇలాగా సపరేట్గా తీస్తారు, అది ఉంటుంది. అది ఎందుకంటే మా టైంలో 7 to 1 లేదంటే 2 to 9 అంతే, ఫినిష్ కొట్టేయడమే. ఇప్పుడు మీ అబ్బాయిని చైల్డ్ ఆర్టిస్ట్ చేద్దామని కానీ, లేకపోతే మీ అబ్బాయిని ఆర్టిస్ట్ని చేద్దామని కానీ ఆలోచన రాలేదా మీకు? లేదండి, అలాగేం లేదు. ఎందుకంటే మా ఫాదర్ కూడా నన్ను ఆర్టిస్ట్ చేయాలని లేదు, అది దైవాధీనంగా జరిగింది. అలాగే నాకు కూడా ఏమంటే వస్తే రాని, లేదంటే లేదు. వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. పెద్దాడికేమో కంప్యూటర్లో ఇంట్రెస్ట్, చిన్నాడికేమో లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్లో ఇంట్రెస్ట్. సో అలాగ వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకి సినిమాలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సినిమా చూస్తారు, అదంతా మాట్లాడతారు, క్రిటిసైజ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, అదంతా ఉంది. కానీ సినిమాలో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. మీ అభిమాన హీరోలు ఎవరు ఉన్నారండి? మా అభిమాన హీరో అని ఎవరు లేదు. బట్ నాకు రామారావు గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఒక వర్క్కి ఎలాగ రావాలి, ఎంత పెద్ద మనిషి అయితే కూడా ఆ వర్క్ అనేటప్పుడు మీరు కరెక్ట్గా రావాలి, పంక్చువల్గా రావాలి, అది ఆయన ఇన్స్పిరేషన్. అది వర్క్లో ఆయన ఇన్స్పిరేషన్. షూటింగ్లో చూసేవాడు కదా, డైరెక్ట్గా మీరు చూశారు కాబట్టి. డైరెక్ట్గా చూశాను. మనం లేటుగా వెళ్తాము కానీ ఆయన లేటుగా రాడు, అదే ఆయనది చాలా పెద్ద విషయం. అది ఆయనతో నేర్చుకున్నానంటే అదే పంక్చువాలిటీ, కమిట్మెంటు, అదంతా ఇన్వాల్వ్మెంటు, అదంతా ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. రాము సినిమాకి మీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో మీకు ఏమైనా గుర్తుందండి? డబ్బు నా దగ్గర మాట్లాడు కదా, చిన్న మాట్లాడరు, మీ నాన్నగారు అని చెప్తారుగా. ఆయన చెప్పలేదు ఎంత ఏమని చెప్పలేదు. ఆయనతోనే అన్ని అగ్రిమెంట్స్ అంతా ఆయనే. ఎన్ని రోజులు జరిగిన షూటింగ్ అది రాముకి? తమిళ్ 2 months అయింది, తెలుగు 3 months అయింది. ఎందుకంటే ఈ 3 months అంటే ఈ సాంగ్ ఒకటి, రెండోది 2 reels ఎక్స్ట్రా అయింది కదా, పద్మనాభ గారి ఆ కామెడీ సీన్స్ అంతా, దానివల్ల 3 months అయింది. అంటే సాధారణంగా మనకి ఇంత రెమ్యునరేషన్ వచ్చింది, ఫస్ట్ సినిమా రెమ్యునరేషను చెట్టియార్ గారు చాలా కంఫర్ట్గా ఇచ్చారు. ఇంత పెద్ద హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు కదా? ఇస్తారు. బట్ అది ఏమి ఇచ్చారో నాకు తెలీదు. నాన్నగారు చెప్పలేదు. ఓకే, డబ్బులు వేసినా మీరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. చాలా చిన్న. రాజ్ కుమార్ గారు, రాములో మీరు అద్భుతంగా యాక్ట్ చేశారు కదా, యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ లేదు, ఇన్బార్న్ టాలెంటే. మ్యూజిక్ కూడా అలాగే, ఎవరు నేర్పలేదు. ఎందుకు మా నాన్నగారు మ్యూజిషియను, ఆయన నేర్పలేదు, నేనే నేర్చుకున్నాను. ఓకే. వాళ్ళకి ఏమంటే పేరెంట్స్కి ఫస్ట్ నుంచేనే నేను సినిమాలో రాకూడదు, సినిమా ఉండకూడదు. ఎందుకంటే ఆ కాలంలో ఏమంటే ఆపర్చునిటీ దొరకడం కష్టం, సినిమా ఛాన్స్ దొరకడం కష్టం. అలా దొరికితే కూడా డబ్బులు దొరకడం ఇంకా కష్టం. డబ్బులు ఇవ్వరు, ఇది ప్రాబ్లము. సో వాళ్ళకి ఏమంటే ఒక మంత్లీ శాలరీ బేస్ అంటే మంత్లీ ఇంత వస్తుంది కన్ఫామ్గా తెలుసు, దాంట్లో ఏదో గడపవచ్చు, దానికే ఈ సినిమా వద్దని వాళ్ళు అనుకున్నారు. అదేమంటే దేవుని నిర్ణయం. సినిమాలోనే ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇన్ఛార్జ్ ఫోన్ చేశారు, ఏమండి అబ్బాయి ఎక్కడ కావాలి అంటే, లేదు వాడు ఏవిఎంలో ఉన్నాడు. ఇంకో రోజు ఇంకో ఇన్ఛార్జ్ వాడు వాయిన్లో ఉన్నాడు.
ఇలాగంటే వాళ్ళు నేను వచ్చి చెప్తారు, అరే వాళ్ళు ఫోన్ చేశారా, నేను ఏవిఎంలో ఉన్నారు, వాయినిలో ఉన్నారు చెప్పారు, వచ్చారా అని. వచ్చారు అంటే నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు అని. లేదు నువ్వు వద్దన్నావు సినిమాని, ఇప్పుడు నీ నోట్లోనే అబ్బాయి ఏవిఎంలో ఉన్నాడు, వాయిన్లో ఉన్నాడు, జెమినీలో ఉన్నాడు, ప్రసాద్లో ఉన్నాడు అలా. అదేరా నాకు తెలియటం లేదు, నేను వద్దన్నాను, నువ్వు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, బట్ చూస్తే ఏవిఎం స్టూడియోలో ఉన్నావు, నువ్వు వాయిన్లో ఉన్నావు, అది దేవుడి నిర్ణయం అని చెప్పేసి ఈవెన్ పక్క ఇంట్లో కూడా చెప్పారు, ఏమండి మీరు అబ్బాయి మళ్ళీ సినిమాలో దూరాడు ఏమండి, లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, బట్ దేవుని నిర్ణయం చూద్దామని చెప్పేసి వాళ్ళకి కొంచెం భక్తి ఎక్కువ, దేవుడి మీద భారం వేశారు, జరిగిపోయింది అలాగా. సాధారణంగా సినిమా వాళ్ళకి పిల్లలు ఎవరు అంటారు, మరి మీకు ఎట్లా, మీకు పెళ్లి విషయం అబ్జెక్షన్స్ ఏం రాలేదా? ఏం రాలేదు. మా మా మామగారు కూడా ప్రొడ్యూసర్, డైరెక్టర్. అట్లాగా? పేరేంటి ఆయన పేరు? నాగేష్ బాబా అని చెప్పేసి అనిరీక్షిత అని ఒక పిక్చర్ తీశారు ఆయన, కన్నడ పిక్చరు. దానికి ఆయనే ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో దానివల్ల ఆయనకి ఆ సినిమా ఇది ఉంది, ఆయన ఒప్పుకున్నారు. మొత్తానికి అట్లా సినిమా ఫీల్డ్లోనే ఉండిపోయారు మీరు? అవును, సినిమా ఫీల్డ్లోనే ఉండిపోయాను. అదే వద్దన్నారు, మరి చూస్తే అక్కడే ఉన్నాను నేను. వాహిని కాంపౌండ్, సినిమా ఇది జెమినీ అని అక్కడే ఉండిపోయాను. రోజు అక్కడ 25 days వర్క్, 300 days సాలిడ్గా వర్క్ ఉండేది. 365లో 300 days వర్క్, అంత బిజీగా ఉన్నాను. కానీ ఇండస్ట్రీ అప్పుడు కళకళలాడుతుండేది కదండి, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు, పక్కన తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడ ఉన్నప్పుడు 4 languages ఇక్కడే, హిందీ కూడా ఇక్కడే. కొన్ని మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ తెలుగు ప్రొడ్యూసర్స్ హిందీ తీసేవాళ్ళు, అదంతా ఇక్కడే జరిగేది. మొత్తం అందరికీ ఛాన్సెస్ వచ్చాయి, ఛాన్సెస్. వర్క్ బాగా జరిగేది. దానంతా 85లో కన్నడ ప్రొడ్యూసర్స్ వెళ్ళారు కర్ణాటకకి. దాని తర్వాత మెల్లగా తెలుగు వాళ్ళు వెళ్ళారు, అదే మలయాళము, అది అయిపోయింది, స్ప్లిట్ అయిపోయింది. మాకు అక్కడ ఏమంటే అక్కడ ఉండే మ్యూజిషియన్స్ అంతా గొడవ పెట్టారు. మేము ఉండేటప్పుడు మద్రాస్ మ్యూజిషియన్ ఎందుకు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ వర్క్ చేసి, దానివల్ల కొంచెం. ఇప్పుడు మీరు మెంబర్ అండి అసోసియేషన్లో? కంపల్సరీగా మెంబర్షిప్? 78 నుంచి నేను, 79 నుంచి నేను సినీ మ్యూజిషియన్ యూనియన్లో మెంబర్. ఎంత ఉంది ఇప్పుడు? లైఫ్ మెంబర్ నేను. లైఫ్ మెంబరా? మామూలుగా ఎంత అండి మెంబర్షిప్ తీసుకోవాలంటే అమౌంట్? ఇప్పుడు 100 రూపీస్. ఇప్పుడు 25,000 50,000 ఉంది. ఓకే. లైఫ్ మెంబర్కి ఏముంటాయి ఫెసిలిటీస్? ఏం లేదు, అప్పుడు ఇయర్లీ కడతాం కదా, ఆ సబ్స్క్రిప్షన్ మళ్ళీ పోయి రావటం లేదు. పింఛన్ కానీ లేకపోతే అట్లా అది దాని తర్వాత వస్తుంది, మనం రిటైర్డ్ అని చెప్తే వస్తుంది అట్లా. ఓకే. రిటైర్డ్ అంటే వస్తుంది, లేదంటే నేను వర్క్మెన్ అంటే అది రాదు. అదే. దాని తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు, అదంతా ఉంది. ఏమంటే యూనియన్ వల్ల స్పాట్ పేమెంట్ అంతా ఇదే అయింది, కరెక్ట్గా వచ్చేది, అది ఒక బెనిఫిట్. సాధారణంగా ఎంత ఇస్తారండి ఇప్పుడు ఒక రికార్డింగ్కి వెళ్ళి అనుకోండి? నేను ఫస్ట్ నేను తీసుకునేది 75 రూపీస్ అక్కడే. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ వాయించేటప్పుడు 100 రూపాయలు. అది ఎలాగా పెరిగింది. దాని తర్వాత సామి టైంలో ఎంత తీసుకున్నారు? సామి పాటకి 10,000. అది 50 years సర్వీస్ పర్ డే అండి అది? ఆ సాంగ్ వరకు సాంగ్ అంతే, పర్ డే కాదు. సాంగ్